ప్రక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. శ్రావ్యంగా సాగిపోతున్న సంగీతంలో ఒక పెను సంచలనం స్మిత. సినిమా పాటలు మాత్రమే పాటలను కొని ఆనందిస్తున్న శ్రోతలకి తన పాప్ మ్యూజిక్తో టాప్ లేపి స్టాప్ లేకుండా ఉర్రూ తొలగించిన ఘనత తనది. ఒక సమయంలో అయితే టాప్ హీరోల ఆడియో క్యాసెట్ల కన్నా స్మిత గారి ఆల్బమ్ క్యాసెట్లే ఎక్కువ అమ్ముడుపోయేవంటే తన పాటలతో డ్యాన్సులతో ఆమె ఎలాంటి ప్రపంచం సృష్టించారో మనం అర్థం చేసుకోవచ్చు. మధురమైన గొంతు మాత్రమే కాదు, అంతకంటే సున్నితమైన హృదయం ఉందని పలు సందర్భాల్లో నిరూపించుకొని సంగీత సామ్రాజ్యంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న స్మితా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్మితా గారు 1980 సెప్టెంబర్ 4న ప్రభుప్రసాద్ జోగులాంబ దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. స్మితా గారి సొంతూరు విజయవాడ. స్మితా గారి తల్లిదండ్రులు ఇద్దరు పెద్ద వ్యాపారవేత్తలు. స్మితా గారికి ఒక తమ్ముడు ఉన్నారు. స్మితా గారి అమ్మమ్మ తేళ్ల లక్ష్మీకాంతమ్మ గారు. ఆమె స్వతంత్ర సమరయోధురాలే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ప్రధానమైన నేతల్లో ఒకరు. ఆమె 1962, 67, 71 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ కమిటీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సేవలందించారు. ఇందిరాగాంధీ గారితో చాలా క్లోజ్గా ఉండేవారు ఆమె. అయితే 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1977లో కాంగ్రెస్ పార్టీ వీడి జనతా పార్టీలో చేరారు. ఆమెకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు. పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు లక్ష్మీకాంతమ్మ గారు. పివి నరసింహారావు గారు ఆమెను గురువు అని పిలిచేవారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళివచ్చారు లక్ష్మీకాంతమ్మ గారు. స్మితా గారి తల్లి జోగులాంబ గారు సంగీతం నేర్చుకున్నారు. ఆమె పాటలు బాగా పాడతారు. ఆమెకి సింగర్ అవ్వాలని కోరిక ఉండేది. ఆమె ఇంట్లో ఎప్పుడూ పాటలు పాడుతూ ఉండటంతో ఆమె పాటలు వింటూ పెరిగిన స్మితా గారు కూడా చిన్నప్పటి నుంచే వచ్చిరాని పదాలతో కూనరాగాలు తీస్తూ ఉండేవారట. స్మితా గారు 2 సంవత్సరాల పాపగా ఉన్నప్పటి నుంచే పాటలు పాడి ఇంట్లో అందరినీ ఆశ్చర్యపరిచారట. స్మితా గారు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారట. దాంతో స్మితా గారి తల్లి జోగులాంబ గారు స్మితా గారిని బాగా కొట్టేవారట. చిన్నితనంలో స్మితా గారు చాలా మొండిగా ఉండేవారు. ఏదైనా కావాలనుకుంటే అది జరిగే వరకు ఊరుకునేవారు కాదు. స్మితా గారికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె మొదటిసారి వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో చీఫ్ గెస్ట్ల ముందు వందలాది మంది విద్యార్థుల ముందు ఎటువంటి భయం బెరుకు లేకుండా పాట పాడి పలువురు ప్రశంసలు అందుకున్నారు. అదే ఆమె మొదటి స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత చాలా పాటల పోటీల్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలిచారు. స్మితా గారికి పాటల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు పాట రూపంలో అయితే తన చదువు బాగా గుర్తుపెట్టుకుంటుందని ఆలోచించి తన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా పాట రూపంలో ట్యూన్ చేసి చెప్పేవారట. స్మిత గారు కూడా ఆ పాఠాలని పాటల్లాగే పాడి గుర్తుపెట్టుకునేవారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారి అమ్మని అడిగి పాకెట్ మనీ తీసుకునేవారు స్మిత. ఆ డబ్బులతో క్యాసెట్స్ కొనుక్కొని ఇంటికి వచ్చి ఆ రోజంతా అవి ప్లే చేసి మరుసటి రోజు కల్లా ఆ పాట నేర్చుకొని పాడేసేవారు. 5వ తరగతి వరకు విజయవాడలో చదువుకున్న స్మితా గారు 6, 7 తరగతులు బెంగళూరులో బిషప్ కాటన్ పాఠశాలలో చదివారు. ఆ స్కూల్లో 8వ తరగతి పైబడ్డ విద్యార్థులకి సంగీతంలో శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసేవారు. అయితే పాటల పట్ల స్మితా గారికి ఉన్న ఆసక్తి, ఉత్సాహం గమనించి స్మితా గారు 6వ తరగతి చదువుతున్నప్పుడే ఆమెను సెలెక్ట్ చేశారు. ఆ 2 ఏళ్లలో ఆమె సంగీతంలో శిక్షణ తీసుకొని మరింత బాగా పాటలు పాడేవారు. ఆ తరువాత హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్లో కూడా శిక్షణ తీసుకున్నారు స్మిత. స్మితా గారు ఇంటర్మీడియట్ విజయవాడలో స్టెల్లా మేరీస్ కాలేజ్లో చేరారు. అదే సమయంలో పాడుతా తీయగా ప్రోగ్రాంకి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి స్మిత గారికి తెలియకుండా స్మిత గారు పాట పాడుతున్నప్పుడు ఆ పాట రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని పంపించారు స్మిత గారి తల్లి. దాంతోపాటు స్మితా తల్లి జోగులాంబ కూడా ఒక పాట పాడి క్యాసెట్ పంపించారు. అప్పట్లో పాడుతా తీయగా సెలక్షన్ కోసం పంపించిన క్యాసెట్స్ మద్రాసులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళేవి. ఆయన ఆ క్యాసెట్స్ వేసుకొని విని దాన్ని బట్టి పాడుతా తీయగా ప్రోగ్రాంకి సెలెక్ట్ చేసేవారు. క్యాసెట్ పంపించిన 1 సంవత్సరం తర్వాత స్మితా గారికి కాల్ వచ్చింది, మీరు పాడుతా తీయగా ప్రోగ్రాంకి సెలెక్ట్ అయ్యారని. అలా 1997లో ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు పాడుతా తీయగా ప్రోగ్రాంలో అవకాశం వచ్చింది. ఆ ప్రోగ్రాంలో మినీ ఫైనల్స్ వరకు చేరుకున్నారు స్మిత. ఆ ప్రోగ్రాంలో విజేతగా నిలవకపోయినా తన పాటలతో, స్టైల్తో, కాన్ఫిడెన్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెకు చాలా సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. స్మితా గారి తల్లిదండ్రులకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో వాళ్ళిద్దరూ మైకేల్ జాక్సన్ కాన్సర్ట్స్కి, మడోనా కాన్సర్ట్స్కి వెళ్ళేవారు. అవి వారికి ఎంతో నచ్చేవి. దాంతో స్మితా గారి తండ్రి ప్రభుప్రసాద్ గారు ఇలా తెర వెనుక ఏదో పాటలు పాడేసామని కాకుండా నువ్వే తెరపై కనిపిస్తూ ఏదైనా పాప్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ వేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాంతో స్మిత గారికి కూడా అలా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ పాట కోసం కొంతమంది కొరియోగ్రాఫర్స్ని, లిరిసిస్టుల్ని, మ్యూజిక్ డైరెక్టర్ని కలిశారు స్మిత గారు, స్మిత గారి తల్లి.
2000 సంవత్సరంలో హిందీలో హాయ్ రబ్బా హాయ్ ఆల్బమ్ చేసి రిలీజ్ చేశారు స్మిత. ఆ ఆడియో లాంచ్ తాజ్ బంజారాలో జరిగింది. నాగార్జున గారు కూడా ఆ ఈవెంట్కి వెళ్లారు. ఆ పాట సంచలనం సృష్టించింది. ఒక్క పాటతో ఆమె పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ పాటతో కుర్రకారుని వెర్రెక్కించారు స్మిత. దాంతో స్మిత కాస్త హాయ్ రబ్బా స్మితగా మారిపోయారు. ఆ పాటలో వెనుక ఉన్న డాన్సర్స్కి బాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు స్మిత. హాయ్ రబ్బా పాటకి తెలుగమ్మాయి అయ్యుండి హిందీలో సాంగ్ చేయడమేంటి అని చాలా మెయిల్స్ వచ్చాయట. దాంతో అదే పాటని చంద్రబోస్ గారితో తెలుగులో రాయించి డబ్ చేశారు స్మిత గారు. ఆ తరువాత స్మిత తల్లి, నువ్వు పాత పాటలను రిమిక్స్ చేస్తే బాగుంటుంది, ఇప్పటి వరకు అలా ఎవరూ చేయలేదు, మసక మసక చీకట్లో సాంగ్ రిమిక్స్ చెయ్యి అని సలహా ఇవ్వటంతో మసక మసక చీకట్లో అన్న సాంగ్ రిమిక్స్ చేశారు. ఆ ఆల్బమ్ రిలీజ్ చేయగా అది మరింత ప్రజాదరణ పొందింది. రిమిక్స్ పాటలకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు స్మిత. ఆమె ఆల్బమ్ కాపీస్ మిలియన్స్లో అమ్ముడయ్యేవి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో సినిమా సాంగ్స్కి కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్కి మార్కెట్ క్రియేట్ చేశారు స్మిత. అప్పట్లో టాప్ హీరోల క్యాసెట్స్ కూడా అంత అమ్ముడయ్యేవి కాదు. అప్పట్లో ఆమెకి సినిమా హీరోయిన్గా అవకాశాలు వచ్చినా ఆమె చేయలేదు. ముమైత్ ఖాన్ గారు స్మిత గారి మసక మసక చీకట్లో పాటలో బ్యాక్ సైడ్ డాన్సర్స్లో ఒకరిగా చేశారు. స్మిత గారు తెలుగులోనే కాదు, తమిళ ప్రేక్షకులకు కూడా రిమిక్స్ సాంగ్ ఎలా ఉంటుందో మొదట ఆమె పరిచయం చేశారు. తమిళ్లో కలక్కల్ అన్న పాటకి రిమిక్స్ చేసి కలక్కల్ స్మితగా తమిళ ప్రజలకు పరిచయం అయ్యారు. 2008 సంవత్సరంలో రిలీజ్ అయిన స్మిత గారి మాహీవే ఆల్బమ్ రైట్స్ ఆ రోజుల్లో 80 లక్షలకు కొనుక్కున్నారు. అనుకోకుండా ఒకరోజు సినిమాలో ఎవరైనా చూసుంటారా అన్న పాటకి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు స్మిత. ఆమె 2003 డిసెంబర్ 3న హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీని స్టార్ట్ చేసి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. బబుల్స్ పేరుతోనే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరులో 11కు పైగా బ్రాంచెస్ ఓపెన్ చేసి 300 మందికి ఉపాధి కల్పించారు. అయితే మల్లేశ్వరి సినిమాలో ఆమెకి ఇష్టం లేకపోయినా విలన్ పాత్రలో నటించారు స్మిత. స్మిత గారు నాగార్జున గారి అభిమాని. ఆయన సినిమాలు ఏమొచ్చినా వదలకుండా చూస్తారు స్మిత. నాగార్జున గారు అన్నయ్య వెంకట్ గారు, స్మిత గారి తండ్రి ప్రభుప్రసాద్ గారు క్లోజ్ ఫ్రెండ్స్. నాగార్జున గారు స్మిత గారి ఆల్బమ్స్ చూసి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని మంచి మంచి సలహాలు ఇస్తారట. స్మిత గారి పెళ్లి సంబంధం నాగార్జున గారు అన్నయ్య వెంకట్ గారే తీసుకొచ్చారు. స్మిత గారు శశాంక్ గారిని వివాహం చేసుకున్నారు. స్మిత శశాంక్లు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు. శశాంక్ గారు కూడా వ్యాపారవేత్త. స్మిత శశాంక్లకు ఒక కూతురు శివి జన్మించింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే స్మిత గారికి ఆధ్యాత్మికత వైపు దారి మళ్ళింది. సరదాగా ఫ్రెండ్స్తో ఇషా ఫౌండేషన్లో ధ్యానలింగా చూడటానికి వెళ్ళిన స్మిత గారికి ఆ ప్లేస్లో ఏదో తెలియని ఎనర్జీ, ఒక శక్తి ఉన్నట్టు అనిపించింది. తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలనుకున్నారు స్మిత. 3 సంవత్సరాల పాటు పాప్ ఆల్బమ్స్ ఏమీ పాడలేదు. ఆ 3 సంవత్సరాలు ఇషా ఫౌండేషన్లో వాలంటీర్గా చేశారు స్మిత. తనలో చాలా మార్పు వచ్చింది. ప్రతి చిన్నదానికి బాధపడే స్మిత గారికి జీవితం మీద ఒక అవగాహన వచ్చింది. ఇన్నర్ ఇంజనీరింగ్ మీద స్టడీ చేశారు. తనలో అంత మార్పు తీసుకొచ్చిన ఇషా ఫౌండేషన్ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. ఇషానా అనే పేరుతో ఆల్బమ్ చేసి ఇషా ఫౌండేషన్ చేపడుతున్న మంచి పనుల గురించి ప్రజల్లో అవగాహన కలిగే విధంగా ఆల్బమ్ రూపొందించారు. స్మిత గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన సద్గురు గారిని కలవటానికి వెళ్లారు. ఆయన డెలివరీ ఎప్పుడు అని అడిగారు. నెలలు నిండాయి, ఎప్పుడైనా అవ్వచ్చు అన్నారు స్మిత. బేబీ పేరు ఏమనుకుంటున్నారు అనగా ఇంకా ఏమీ అనుకోలేదన్నారు స్మిత. అయితే శివి అని పేరు పెట్టండి అన్నారు సద్గురు. ఆ మరుసటి రోజే స్మిత గారికి డెలివరీ అయింది. శివి జన్మించారు. శివికి కూడా స్మిత గారిలాగే చిన్నప్పటి నుంచి పాటలంటే విపరీతమైన ఇష్టం. శివి మహానటి సినిమాలో సావిత్రి గారి కుమార్తె చిన్నప్పటి పాత్రలో కనిపించారు. అయితే స్మిత గారిని మరలా అందరూ పాప్ సాంగ్స్ పాడమని కోరడంతో ఆమె జిబ్రిష్ భాషలో ఒక పాట చేద్దామనుకున్నారు. అదే టైంలో బాహుబలి రిలీజ్ అయింది. ఆ సినిమాలో కిలికి భాష బాగా నచ్చింది స్మిత గారికి. ఈ భాషలో పాట చేస్తే బాగుంటుందనుకున్నారు స్మిత. అలా బాహా కిలికి పాట చేశారు. ఆ పాట యూట్యూబ్లో 11 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించి సంచలనం సృష్టించింది. అదే పాటని శివి కూడా పాడింది. ఆ సాంగ్ 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. స్మిత గారు ఇన్సియాడ్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ సీనియర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో 1 సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నారు. స్మిత గారు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్, యోగాలో శిక్షణ తీసుకున్నారు. కరోనా టైంలో ఆకలితో బాధపడుతున్న ఎంతోమందికి ఫుడ్ సప్లై చేసి వారి ఆకలిని తీర్చారు స్మిత. స్మిత గారు మరిన్ని విజయాలు సాధించాలని, ఆమె అనుకున్న కలలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.